పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్కు సింగపూర్లో ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకి కాలిన గాయాలయ్యాయి. దాంతోపాటు ఆ రూమ్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో పిల్లలందరూ ఆ పొగని పీల్చుకున్నారు. దాదాపు వాళ్ళందరికీ కూడా దాదాపు 19 మంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దీంతో వాళ్ళందరికీ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి సింగపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. మన్యం పర్యటన ముగించుకొని వెంటనే వైజాగ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్కి బయలుదేరారు. ఇటు హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కూడా సింగపూర్కి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ అనాలిజ్ నోవాతో ఉన్న పిల్లలిద్దరూ కూడా సింగపూర్లో అక్కడే చదువుకుంటున్నారు. అక్కడే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్లో చిన్న బాబు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో దాదాపు 30 మంది పిల్లలు ఆ క్లాస్ రూమ్లో ఉన్నారు. దీంట్లో దాదాపు 19 మంది పిల్లలకి ఆ ఫైర్ యాక్సిడెంట్లో గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళలో మార్క్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కాళ్ళు చేతులకి కూడా ప్రస్తుతానికి కాలిన గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి డాక్టర్లు అతన్ని పంపించారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పర్యటనని వెంటనే రద్దు చేసి వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. కాకపోతే ఓ గిరిజన గ్రామానికి వెళ్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఒక్క టూర్ కంప్లీట్ చేసి వెళ్తానని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ఆగారు. నిన్న ఆ టూర్ కంప్లీట్ చేసిన వెంటనే అక్కడి నుంచే బయలుదేరారు. నిజానికి ఈ టూర్ తర్వాత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. కాకపోతే మార్క్ శంకర్కి ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో విశాఖ టూర్ని క్యాన్సిల్ చేసుకుని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సింగపూర్కు వెళ్లారు. ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. బాబు మార్క్ శంకర్ ప్రస్తుతానికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు అని చెప్తున్నారు. నిన్నటి వరకు ఐసీయూలో ఉన్న బాబుని ప్రస్తుతానికి జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక 2-3 డేస్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఒక 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఆయన బాబు ఆరోగ్యం ఎట్లా ఉంది, నిజంగానే కాలిన గాయాలు అంత తీవ్రంగా ఉన్నాయా, ఈ శ్వాస తీసుకోవడానికి అయ్యే ఇబ్బంది తీవ్రస్థాయిలో ఉందా, లేదంటే 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తారా అనేది ఇవాళ ఈవినింగ్ లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.